క్వశ్చన్ ఆన్సర్ స్టోరీ బుక్లో మనం థర్డ్ క్వశ్చన్ అవుట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఫోర్త్ క్వశ్చన్కి వెళ్ళిపోతున్నాం. ఓకేనా? ఆల్ ఆర్ రెడీ? లిజన్. వై డూ బెలూన్స్ ఫ్లోట్? బెలూన్స్ ఎందుకు ఫ్లోట్ అవుతాయి? బెలూన్స్ ఆర్ ఫిల్డ్ విత్ అ గ్యాస్ కాల్డ్ హీలియం. బెలూన్స్ అనేవి నింపి ఉన్నాయి ఏ గ్యాస్తో? హీలియం అనే గ్యాస్తో. దట్ మేక్స్ దెమ్ లైటర్ దెన్ ద సరౌండింగ్ ఎయిర్. ఈ హైడ్రోజన్ అనే ఎయిర్ అనేది ఈ బెలూన్స్ని లైటర్ వెయిట్గా చేసి ఉంటుంది. లైటర్ వెయిట్ ఉంటుంది. సరౌండింగ్ గ్యాసెస్ కన్నా హీలియం అనేది చాలా లైటర్ వెయిట్గా చేయబడింది. వెన్ బెలూన్స్ ఆర్ సెట్ ఫ్రీ ఇన్ ఎయిర్ they replay the heavier volume of the surrounding air. ఎప్పుడు మనం బెలూన్స్ని గాల్లో వదిలేస్తామో అవి ప్లేస్లు చేంజ్ చేసుకుంటూ చాలా ఎక్కువ వాల్యూమ్తో సరౌండింగ్ ఎయిర్తో వెళ్ళిపోతాయి. This air is pulled down by gravity and has an equal reflection. ఈ ఎయిర్ అనేది కిందకి పుల్ అవుతుంది. దేని ద్వారా? గ్రావిటీ ద్వారా, ఇంకా ఈక్వల్ రియాక్షన్ ద్వారా. ద బెలూన్ రైజెస్ ఇన్ ద ఎయిర్. బెలూన్ అనేది ఇలా వెళ్ళిపోతుంది పైకి. ఇన్ ద ఎయిర్. In a similar manner, balloons float in water as they are lighter. In a similar manner అంటే ఎప్పుడు బెలూన్స్ అనేవి ఈజీగా పైకి తేలిపోతాయి మరియు వాటర్లో కూడా ఊరికేనే తేలిపోతాయి. ఎందుకు? వాటికి అవి లైటర్ వెయిట్లో ఉన్నాయి కాబట్టి. అండ్ దేర్ ఫోర్ డూ నాట్ సింక్. మరియు అవి కిందకి సింక్ అవ్వవు. ఇలాగ ఉండిపోతాయి కిందకి, ఇలా నీళ్ళ లోపలికి వెళ్ళిపోవు. ఇట్ ఈజ్ అ fascinating fact that all through hydrogen is the lighter gas. ఇది ఫ్యాసినేటింగ్ ఫ్యాక్ట్ అంట. ఇంకా మొత్తం అంతా హైడ్రోజన్ కూడా లైటెస్ట్ గ్యాస్. బెలూన్స్ ఆర్ నాట్ ఫిల్డ్ విత్ ఇట్ బికాజ్ ఇట్ ఈజ్ అ హైలీ ఫ్లేమబుల్ గ్యాస్. బెలూన్స్ అనేవి ఈ గ్యాస్తో ఫిల్ అవ్వవు. ఎందుకంటే ఇది చాలా హైలీ ఫ్లేమబుల్, అంటే కొంచెం మంటగా ఉండేది, అంటే ఎక్కువ అటు వెళ్ళిపోయేది. విచ్ కెన్ క్యాచ్ ఫైర్ ఈజీ. ఎక్కువ మంట ఊరికేనే క్యాచ్ అవుతుంది. అంటే ఇక్కడ మనం మంట పెడితే ఊరికేనే అంటేసుకుంటుంది మంట ఊరికేనా బెలూన్స్. హైడ్రోజన్లో ఉన్న బెలూన్లో హైడ్రోజన్ అనే గ్యాస్ ఉంటే మనం ఫైర్ దగ్గరికి తీసుకొస్తే ఊరికేనే అంటేసుకుంటుంది. ఫోర్త్ క్వశ్చన్ అయిపోయింది. బాయ్.